అకాలంగా పడినటువంటి ఈ వడగండ్ల వాన వల్ల పేద గిరిజన రైతులు అనేక మంది నోటికొచ్చినటువంటి పంటని చేజేతుల కళ్ళ ముంగట రాలిపోవడం చూసి బాధాతప్తం ఒకటి మిగిల్చలేదు. దురదృష్టం, మన రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని ఇచ్చిన సందర్భంగా రకరకాల రాజకీయ కారణాల చేత ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల పెట్టిన ఖర్చు సుమారు 25 నుంచి 30,000 రూపాయలు ఒక ఎకరం సాగుబడి కోసం పెట్టినటువంటి ఖర్చు. రేపు ప్రభుత్వం ఏదో కంటి తుడుపుగా 5,000, 10,000 ఇస్తే 10 ఎకరాల్లో సాగు చేసినటువంటి రైతులకి కన్నీరు తప్ప ఇంకొకటి మిగులుతలేదు. అవ్వ పెట్టది అడక తినని అది. రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఏది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫసల్ బీమా పథకాన్ని కూడా అమలు చేయకపోవడం వల్ల ఇట్లాంటి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా తీరుస్తుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. చాలా చెప్తారు మాటలు మాత్రం. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టామని ఒక ఆయన చెప్తాడు, 1,00,000 కోట్లు పెట్టి రేపు మూసిని సాఫీ చేస్తామని ఒకటి చెప్తాడు. అన్న మీరు మూసి నీళ్ళు తాగుతారా, కాళేశ్వరంలో ఈత కొడతారా, మాకు సంబంధం లేదు. కానీ ఇక ఈ రైతుల కన్నీళ్లు తుడిచేందుకు భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫసల్ బీమా పథకాన్ని మీరు దయచేసి ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో జోడీకరించండి. పాత ముఖ్యమంత్రి జోడించలేదని కొత్త ముఖ్యమంత్రి జోడించకపోవడం, ఇలా నార్సింగ్లోనే ఒక పక్క మంచి కనబడుతుంది, ఇంకొక పక్క రైతన్నలు నష్టపోయి కనబడుతూ ఉన్నారు. మీరు మండలాన్ని ఒక యూనిట్గా తీసుకొని చేస్తాం ఇన్సూరెన్స్ అంటే దానివల్ల నష్టం జరుగుతూ ఉంది. అదే ఫసల్ బీమా పథకం ఒకవేళ ఈ రాష్ట్రంలో అమలు అయ్యి ఉంటే ఈరోజు నష్టపోయినటువంటి ఈ రైతన్నలు, ఈ చిన్నారి పిల్లలు, వాళ్ళ అమ్మ ఏడుస్తుంది కాబట్టి ఆ పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు. నిన్నటిదాకా నోటి దాకా వచ్చింది అనుకున్నటువంటి ఆ రైతుకి పంట ఈరోజు చేజారిపోవడం అనేది దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి చంద్రశేఖరరావు గారు, రేవంత్ రెడ్డి గారు రాజకీయాలు పక్కన పెట్టి నా మెదక్ పార్లమెంటు పరిధిలో నిన్న సాయంత్రం అకాలంగా కురిసినటువంటి వడగండ్ల వానతో నష్టపోయినటువంటి రైతన్నలకి ఎకరాకి 50,000 రూపాయల నష్టపరిహారాన్ని వెంటనే ప్రకటించి నెల రోజుల్లోపు రైతులకు అందిస్తే వాళ్ళు మళ్ళీ వర్షాకాలంలో వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.